ఇక రైతులకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా పనిచేస్తోందని ఎమ్మెల్యే సత్యానందరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. పనిచేసే ప్రభుత్వం ఏది చెబితే అది నిలబెట్టుకునే ప్రభుత్వం. ఇదే గత ప్రభుత్వంలో మనం చూసాం. రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కాకుండా మేమే 13,500 ఇస్తామని చెప్పి కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకుని 7,500 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి రైతుల మోసం చేశారు రైతులు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే రైతులకి 20,000 రూపాయలు సంవత్సరానికి 14,000 రాష్ట్ర ప్రభుత్వం, 6,000 కేంద్ర ప్రభుత్వం, పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తామన్న మాట ప్రకారం కేంద్రం ఇది చేస్తున్న 3 విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం 5,000, 5,000, 4,000 చొప్పున 14,000, కేంద్ర ప్రభుత్వం 2,000, 2,000 చొప్పున 6,000, 20,000 రూపాయలు రైతులకు అందించడం కోసం నేడు శ్రీకారం చుట్టిందని